యూకేలో నోట్స్ ఎలా ఉంటాయో చూపిస్తా. మనం ఎక్కడున్నా ఇట్లాంటి పర్సులో పెట్టుకోవడం మాత్రం మనం మర్చిపోము. సో చూపిస్తా. ఇవే యూకేలో డబ్బులు. లైన్గా చిన్న నుండి పెద్ద వరకు చూపిస్తా. ఫస్ట్ ఇది 2p, అంటే దీని 1p కూడా ఉంటుంది. నా దగ్గర 1p లేదు, సో 2p చూపిస్తున్నా. కానీ ఇది ఈ కలర్లో ఉంటుంది, మిగతావన్నీ ఇట్లా సిల్వర్ కలర్ ఉంటాయి. దాని తర్వాత ఇది 5p, అంటే మన ఇండియాలో 5 రూపీస్తో సమానం ఇది. నెక్స్ట్ ఇది 10p. నెక్స్ట్ 10p తర్వాత 20p ఉంటుంది, ఇది 20p. దాని తర్వాత 50p. దాని తర్వాత ఇది 1 pound, అంటే 100 రూపీస్. దాని తర్వాత 2 pounds, అంటే 200. దాని తర్వాత ఇది 5 pounds, ఇట్లా ఉంటుంది. దాని తర్వాత 10 pounds ఉంటుంది. ప్రతి నోట్కి 10 ఈ క్వీన్ ఎలిజబెతే ఉంటుంది ఖచ్చితంగా, అంటే ఆమె బతుకున్నప్పుడు ఉండేవి. ఇప్పుడేమో కింగ్ వచ్చేసాడుగా, కింగ్ ఉంటాడు. దాని తర్వాత 20 pound నోట్ ఉంటే మన ఇండియాలో ఇది 2000 నోట్తో సమానం, 2000తో సమానం. దీని తర్వాత 50 pounds కూడా ఉంటుంది. 50 pounds ఇక్కడ అంటే నా దగ్గర లేదు, సో ఉన్న వరకే చూపిస్తున్నా. ఈ నోట్స్ అనేవి లైక్ యూకే మొత్తం సేమ్ ఉండవు. అంటే స్కాట్లాండ్లో వేరే ఉంటాయి, ఐర్లాండ్లో వేరే ఉంటాయి, లండన్లో వేరే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నోట్స్ ఇక్కడే వాడాలి, అక్కడ నోట్స్ అక్కడే వాడాలి. మళ్ళీ అంటే అవి పౌండ్సే ఇవి పౌండ్సే, కానీ డిఫరెన్సియేషన్ ఏది ఉండదు. 1 pound 1 pound అంతే సమానం ఉంటుంది. కానీ ఎందుకో ఇక్కడ వాళ్ళు అక్కడ ఇవి తీసుకోరు, అక్కడ వాళ్ళు అవి తీసుకోరు ఎందుకో. అండ్ వన్ మోర్ థింగ్, ఇవన్నీ ప్లాస్టిక్ నోట్సే. ఇవి అసలు వాటర్లో వేసినా కానీ తడిచిపోవు, చింపినా కానీ చినిగిపోవు, ఇట్లా వేసినా కానీ ఏం అవ్వదు వీటికి. మనం కట్ చేస్తే తప్ప కట్ కావు. సో కొంచెం బాగానే వేశారు. కానీ ఏదేమైనా ఈ నోట్ అంటేనే ఒక ఎమోషన్ ఉంటుంది నాకు.